హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో చాలా రోజులైందనమాట లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి. ఇంతకు ముందు షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదా, నేను అత్తయ్య వాళ్ళందరం కలిసి అప్పటికప్పుడు అనుకొని వేణుగోపాల స్వామి జాతరకు అయితే వెళ్ళామని. మా ఇంటి దగ్గర నుంచి 7:30కి అలా బయలుదేరాము. అందరం కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. నైట్ టైంలోనే జాతర చూడటానికి చాలా బాగుంటుంది. సో అందుకని అందరం కలిసి నైట్ టైంలో అయితే వెళ్తున్నాము. నేను 3 years అవుతుందన్నమాట జాతర చూడక. అప్పుడు చిన్నగా ఉన్నాడు మా సాయి, ఇప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ జాతరకు వచ్చాను. ఇక్కడ వేణుగోపాల స్వామి జాతర చూస్తుంటే నాకైతే మా ఊర్లో కొండపైన వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళు అయితే గుర్తొస్తుంది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం తిరునాళ్ళకి అయితే వెళ్ళొచ్చేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నాకు అసలు వెళ్ళడమే కుదరలేదు. మామూలుగా అయితే ప్రతి శనివారం అక్కడ పూజలు చేస్తారు, అప్పుడు వెళ్ళాను. కానీ తిరునాళ్ళకి అయితే అసలు వెళ్ళడం అయితే కుదరనే లేదు. సో టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకొని దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళామన్నమాట. టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ చిన్న పెద్ద అందరూ కలిసి దాండియా అయితే ఆడుతున్నారు. ఒకటే కలర్ శారీ కట్టుకొని, అంటే ఇది కోడ్ అనమాట. ఒకటే కలర్ శారీ కట్టుకొని దాండియా ఆడటం అనేది. 3 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇలా అయితే లేదు. ఇక్కడికి వచ్చి జాతర చూసిన తర్వాత 3 years ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. ఇక్కడ దాండియా ఆడే వాళ్ళందరూ 1 week ముందు నుంచే ఇక్కడ టెంపుల్లోనే ప్రాక్టీస్ చేసి, అలాగే జాతర ముందు రోజు నుంచి ఇలా దాండియా ఆడటం అయితే స్టార్ట్ చేస్తారనుకుంటా. లేకపోతే ఒకేసారి అయితే ఇలా ఒకటే లెవెల్లో రాదు కదా. నాకు ఎలా తెలుసు అంటే, మా ఊర్లో దీన్ని కోలాటం అంటారు. దసరాకి 10 రోజుల ముందు నుండి చిన్న పెద్ద అందరూ కలిసి కోలాటం అయితే నేర్చుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత దసరా రోజు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని అందరూ కలిసి మార్నింగ్ నుండి నైట్ వరకు ఆడుతూనే ఉంటారు. నేను 5th class లో ఉన్నప్పుడు అనుకుంటా, ఊర్లో వర్షాలు అసలు పడట్లేదని 10 రోజులు కోలాటం నేర్చుకొని దసరాకి 3 రోజుల ముందు నుండి ఉదయము సాయంత్రము మొత్తం అలా 3 days కంటిన్యూగా ఇంకా కోలాటం ఆడుతూనే ఉన్నారు. అసలు ఆ దెబ్బకి బీభత్సంగా వర్షం పడింది. ఆ వర్షాలకి మా ఊరు చెరువు అయితే నిండింది. అప్పుడు నిండిన చెరువు ఇప్పటి వరకు మా ఊరు చెరువే నిండలేదు. మళ్ళీ అదే విధంగా కోలాటం కూడా ఆడలేదన్నమాట. టెంపుల్లో మా పూజ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు మా ఊరు కోలాటం గురించి చెప్పాను కదా, నిజంగా అప్పుడు నిండిందంటే చెరువు, ఇప్పటి వరకు అయితే మా చెరువే నిండలేదు. సో ఇంకెప్పుడు నిండిద్దో మాకు తెలియదు అనమాట. చూడాలి. మనం కోలాటం చూస్తాం కానీ ఆడే వాళ్ళకి తెలిస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో. 3 days ఉదయము సాయంత్రం ఆడాలంటే ఊరుకుందా? పాపం అప్పుడు ఎలా ఆడారో తెలియదు కానీ 3 days అయితే కంటిన్యూగా కోలాటం ఆడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ వీడియో ఉంది మా ఊర్లో. సో చూడాలి ఇక ముందైనా మా ఊరు చెరువు నిండిద్దో లేదో. నాకైతే ఒక్కసారైనా మా ఊరు చెరువు నిండాలని కోరికగా ఉంది. ఆ చెరువు చూస్తుంటే ఎంత బాగుంటుందో. అప్పుడైతే మంచినీళ్ళ బావి ఉండేది. బావి దగ్గరికి మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అలుగు బారేదనమాట. అలుగు బారేటప్పుడు నీళ్ళల్లో నడుచుకుంటూ పోయేవాళ్ళం. చాలా బాగుండేది. ఇంకా అలాంటి రోజులు మళ్ళీ రావు కదా, అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇక్కడ దాండియా చూస్తుంటే మా ఊరు కోలాటమే గుర్తొస్తుంది. ఇవి ఏవైనా 200 అంట. ఏమైంది తీసుకోవట్లే. ఏం తీసుకుంటున్నారు మౌని? సాయి అని పెట్టి. ఈ జాతరలో మనం కిచెన్లో వాడే సామాన్ దగ్గర నుండి మనం యూజ్ చేసే హెయిర్ క్లిప్స్ వరకు అన్నీ ఉన్నాయి. దూరం నుంచి చూస్తుంటే అన్నీ దగదగా జిగిజిగేయమంటున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే వాటి క్వాలిటీ అంత బాగాలేదనమాట. మనం కిచెన్లో యూజ్ చేసే సామాను 120, 200, 250 అలా ఉన్నాయి అనమాట. క్వాలిటీ ఏమో అంతగా నచ్చలేవు. సో నేనైతే ఏం తీసుకోలేదు. దూరం నుంచి చూస్తే అన్నీ బాగున్నట్లున్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం బాగాలేవు. అందుకే అంటారు కాబోలు దూరపు కొండలు నునుపు అని. కానీ ఇలాంటి జాతరలోని అన్నీ అని చెప్పలేను, కానీ కొన్ని అయితే మటుకు చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి. ఎగ్జిబిషన్ అన్నమాట. అన్ని సామానే కాదు సాయి, సామానే ఎక్కువ ఉన్నాయి. మొత్తము ఏమన్నా 120.
తీసుకున్నారా అమ్మాయి? మీ ఇద్దరు తీయాలి కాక. బ్లౌజులు కాస్ట్ ఎంత? 400 అంట, 700 అంట. ఏ బొమ్మలు నచ్చినాయి సాయి నీకు? ఏ నచ్చినాయి? ఇట్లా ఇట్లా పడతాయి, బాగున్నాయి కదా. తీసుకో. తీసుకో. నువ్వు ఆడుతున్నావారా? ఎగ్జిబిషన్ గాజులు అయితే పసుపు సాయికి ఎక్కడ రావట్లేదు. తొందరగా మళ్ళీ ఒకసారి అర్థమైతే వాడే ఎక్కుతాడు, అర్థం అవ్వట్లా వాడికి. ఇలాంటి ఎక్కి తిరిగితేనే వాళ్ళు తప్పుతారు. ఏమో పడ్డారు.
ఇక్కడ 150 ఉన్నాయి. సో పిల్లలు అయితే ఆడుతున్నారు. ఎవరికి పడదు. Sunny, bye. Bye. పడతావు. బాగున్నవే. తీసుకో. పడేస్తా సాయి, జాగ్రత్త. అబ్బా ఎంత కాస్ట్ కానీ